తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకున్నంత మాత్రాన నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ మొన్నటి దాకా ఒక నిమిషం బాలకోట గారు ఆగండి. మొన్నటి దాకా ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం ఆగండి. మొన్నటి దాకా మీ పేపర్ టైటిల్ ఏ కలర్లో ఉందండి? ఇవాళంటే బ్లూకి వచ్చేసారు. మొన్నటి దాకా ఏ కలర్లో ఉంది? దయచేసి రంగుని ఒక పార్టీకి ఆపాదించకండి, అది శుభానికి సంకేతం. ఓకేనా? ఒకసారి మీరు మాట్లాడే ముందు రాజ్ కసిరెడ్డి ఆడియో విందాం, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. చాలు, ఒక మాటలో చెప్పేశారు మొత్తం. దాని గురించి ఏంటంటే చిన్న జిస్ట్ ఇచ్చారు. దానికి తాత్పర్యం అంటే ఒక తిక్కన మహాభారతం అంత 16 పర్వాలు రాయాల్సి ఉంటుంది అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన పొలం పని చేసుకుంటాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి వెళ్ళినటువంటి మనిషి, ఒకవేళ కేసు ఏదైనా ఉంటే విచారణకు పిలిస్తే ఆ విచారణకు వచ్చి ప్రభుత్వం ఆ సిట్టు ఏదైతే విచారణకు సంబంధించింది అడిగిందో దానికి సంబంధించి సమాచారం చెప్పేసి